అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. కొంచెం లేట్‌గా వీడియో స్టార్ట్ అయ్యాక చెప్తున్నాను కదా! వెల్కము. అదేనండి పొద్దున్నే ఆ పనులన్నీ చేసేటప్పుడు పక్షుల సౌండ్‌లు చాలా బాగా అనిపిస్తాయి. మేముండే ప్లేసు పెద్దగా రొదలు, సౌండ్‌లు పెద్దగా రావన్నమాట. వెహికల్స్ పెద్దగా రావు లోపలికి. అందువల్ల చాలా ప్లెజెంట్‌గా ఉంటది పొద్దున్నే. ఇంకా అవన్నీ మీకు వినిపిద్దాం అనుకోని ఇవాళ అలా నేచురల్‌గా ఉంచేశాను. ఇక అది గాక థ్రోట్ పెయిను, కోల్డ్ కూడా ఉంది. ఇంక వాయిస్ కూడా బాగోలేదు ఇవాళ. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇవాల్టికి మీరు. ఇంకా పొద్దున్నే వేడి నీళ్ళు తాగేశాను. ఇంకిక్కడ అల్లం, మిరియాలు, యాలక్కాయ ఇవన్నీ వేసి చక్కగా టీ పెట్టుకుంటున్నాను. పాల మీద మీగడ తీసి పెట్టేస్తానండి రోజు. కొంచెం ఉంచుతాను పాలల్లో. మరీ కొంచెం కూడా మీగడ లేకుండా ఆ టీ పెట్టుకుంటే అస్సలు తాగలేమనమాట. బాగా నీళ్ళు పాలు అందువల్ల. ఇంకేమాత్రం నీళ్ళు యాడ్ చేయం. వాళ్ళు ఎలా పోస్తారో అలాగే పెట్టేసుకుంటాను. ఇంతకుముందు వీడియోస్‌లో పాపకి మిల్క్ షేక్ ఇవి ఇచ్చినప్పుడు మీరెలా ప్రిపేర్ చేస్తారో వివరంగా చూపించమని అడిగారు. చాలా రోజుల కిందట నేను షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేసున్నాను. సరే ఇవాళ అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నేనైతే ఇలా అన్ని రకాల పప్పులు ఉంచి పెట్టుకుంటాననమాట. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఇంకా చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, ఇంకా ఇదేంటి బాదం పప్పు, జీడిపప్పు, అంజీరు, ఇంకా తీపి కోసం ఖర్జూరం అవన్నీ అనమాట. మామూలుగా అయితే ముందు రోజు ఇవన్నీ ఒకసారి నీట్‌గా వాష్ చేసేసుకొని వాటర్‌లో నానబెట్టుంచి మార్నింగ్ మిక్సీ పడతానండి. ఒక్కొక్కసారి అలా మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు మిల్క్ షేక్ చేసేస్తాననమాట. ఇలా ద్రాక్ష గూడా ఏసానండి. 2 రకాల ద్రాక్షలుంటాయి కదా! నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అవి కూడా వేశాను. ఇంక అప్పటికప్పుడు వేసేటప్పుడేంటంటే ఖర్జూరం గూడా నీట్‌గా విత్తనాలు తీయేసి, కడిగేసి ఒక్కసారి కడిగాక వేడి వేడి పాలు పోసేస్తాననమాట. అప్పుడు ఇవన్నీ కడిగాక లాస్ట్‌లో చియా సీడ్స్ యాడ్ చేశానక్కడ. అవి వాష్ చేసేటప్పుడు పోతాయి కాబట్టి. ఇట్లా బాగా వేడి పాలు పోసేసి, మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక 1 ½ అవర్ అలాగే ఉంచేస్తాను. పొద్దున్నే లేయగానే ఈ పని చేసి వేస్తే ఇంక పాప స్కూలుకి వెళ్ళేటప్పటికి నీట్‌గా నానిపోతాయనమాట. ఇంకా అట్లా అవి బాగా నానుతా ఉంటాయి. తర్వాత నేను మిక్సీ పట్టినప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా అట్లా మిల్క్ షేక్ చేసేస్తానండి. బావుంటది అట్లా చేసుకుంటే చక్కగా. ఇంకేమాత్రం తీపి కోసం మనం షుగరు, బెల్లం ఏమి యాడ్ చేయక్కర్లేదు. మనకు ఆ ఖర్జూరాలే ఒక 2, 3 వేసుకుంటే సరిపోతాయి. ఇంకా అలాగే గిన్నెలు నేను మీ షింక్ నీట్‌గా ఉంటుంది. ఎక్కడ కడుక్కుంటారు అని చెప్పి అడిగారు. పక్కనే చిన్న బాల్కనీ ఉంది కదండీ! అక్కడనమాట. ఇక్కడేంటంటే ఎప్పటికప్పుడు ఏదన్నా కొద్దిగా ఉన్నప్పుడు కడిగేసుకుంటే ఈ షింక్‌లోనే వాష్ చేసుకుంటా ఉంటాము. ఇంక ఇవన్నీ ముందు ఇక్కడ సర్దేస్తున్నాను. ఏ రోజు పనులు ప్రతిరోజు ఉండే పనులేలెండి ఇవన్నీ కూడా. కాపోతే ప్రతిరోజు కూడా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటే ఎప్పుడు నీట్‌గా ఉంటాయి. ఇక్కడంతా గూడా స్టీల్ బాక్సులు అవన్నీ పెట్టే ప్లేస్ అనమాట. ఇంకా ప్లేట్లు పెట్టే చోట ప్లేట్లు ఇలా పెట్టేసుకున్నామనుకోండి, చూడటానికి నీట్‌గా ఎప్పుడూ నీట్‌గా అనిపిస్తది మన కిచెన్ అనేది. ఇలా కొద్ది గిన్నెలున్నప్పుడు ఇట్లా షింక్‌లోనే వాష్ చేసేసుకుంటాము. నీట్‌గా ఉంటాయిక్కడ. అదండి. ఇంతకుముందు అడిగారు గదా! అందుకే ఈ వీడియోలో చెప్దామనుకున్నాను. లాస్ట్ వీడియోలో అడిగినట్టున్నారు ఈ క్వెషను. బాల్కనీలో బయట కొంచెం మాకిక్కడ ఎండ పడతది. ఇంక ఇక్కడే పెట్టేసుకుంటే నీట్‌గా ఎండిపోతాయండి గిన్నెలు చక్కగా. ఇంక బాగా ఆరిపోయాక అప్పుడు కబోర్డ్స్‌లో సర్దుకుంటాను. పాలకు కావాలా పాకాకు కావాలా ఇది పాలకు ఇంకేమి లేదు రండి సరే తెస్తా ఉండదు. ఆడేం వేసినారు మా చెనక్కాయ ఈసారి ఏమైనా ఏమే ఈసారి ఆపే బలం తగ్గిపోయింది. అంటే భూమిలో బలం లేదా కొద్ది రోజులు అయ్యి అమ్మ ఈ రోజు మంచిగా మా ఎరువు తోలినారు మట్టిలో సత్వ తగ్గింది. మట్టి టెస్ట్ పంపించాం. మట్టి తోలిన సీగురు మట్టిగా ఉంటుంది చిన్న నల్ల మట్టి అటువంటి మట్టి తోలిన బాగుంటుంది ఏప్రిల్ నెలాఖరికి సరే తాత. ఆ తాతని చూసారండి? ఎంత కష్టపడతాడంటే ఆ తాత, పొద్దున్నుంచి రాత్రి వరకు పడుకునే వరకు కూడా కష్టపడతానే ఉంటారండి నిజంగా. ఇంటి దగ్గరే ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ పండిస్తారు. అవన్నీ పండిస్తూ మళ్ళీ ఆ తాత దగ్గర బర్రెలున్నాయనమాట. ఆ బర్రెల పాలు కూడా తీసుకొచ్చి అమ్ముతా ఉంటాడు. మా కాలనీలోనే అమ్ముతుంటారనమాట. ఒక్క క్షణం ఖాళీగుండరు. కాలు చూసారు గదా! వంగిపోయింది. కిందకి వంగిపోయింది కాలు. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ దూరం నుంచి నడుచుకుంటూ
అంత దూరం నుంచి నడుచుకుంటా వస్తారండి. ఇంకా బయట ఎక్కువే ఇస్తారు ఆకుకూరలు. రూ. 10కి ఒక 2, 3 కట్టలిస్తారు. నాకు ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే తాతొచ్చి బెల్ కొడితే, "వద్దు తాత ఉన్నాయని" చెప్పను. తీసుకుంటాను. వెనక్కి పంపననమాట. అంత దూరం నుంచి నడుచుకుంటా వస్తారు కదా అని చెప్పి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయాలి అనిపిస్తదండి. చాలామంది అన్నీ బాగుండి గూడా, బాగా వయసులో మంచిగా ఉండి, కాళ్ళు చేతులు బాగుండి గూడా ఇళ్ళకొచ్చి డబ్బులివ్వమని డిమాండ్ జేస్తా ఉంటారనమాట. నాకలాంటి వాళ్ళని చూస్తే అంటే అందరని కాదు, బాగుండి ఉండి గూడా కొంతమంది అలా జేస్తుంటారు. ఈ వయసులో గూడా ఆయన అంత కష్టపడుతుంటే నాకు చాలా ముచ్చటేస్తది. అందుకని వెనక్కి పంపను. తప్పకుండా తీసుకుంటాను. ఇంకా ఇవాళ పాపకి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. కొంచెం ఆయిల్ కాస్తున్నానిక్కడ. నేను తీసుకొచ్చుకోమన్నానండి. కొబ్బరి నూనె, ఆముదం ఎక్కువ మొత్తంలో ఒకేసారి కాచేసి ఉంచుకుంటాను. అది ఇంకా ప్రిపేర్ చేయలేదు. అవన్నీ ఒకరోజు పెట్టుకోవాలి ఆ వర్కు. చూపిస్తాను వీడియో కూడా నీట్‌గా నేనెలా చేసుకుంటాననేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం కొబ్బరి నూనె, కొంచెం ఆముదము, అందులో కొన్ని మెంతులు, రోజ్‌మెరీ, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి కాసేసి అప్పటికప్పుడు పెడుతున్నానిక్కడ. మిగతాదంతా కూడా నేను ఒక వీడియోలో నీట్‌గా చెప్తాను. ఇంతకుముందు ఒకసారి ఒక సిస్టర్ అడుగున్నారు. మీరు హెయిర్‌కి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఆయిల్ ప్రిపేర్ చేసేదంతా కూడా చెప్పమని అడుగున్నారు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో తప్పకుండా నీట్‌గా అది వివరంగా పెడతాను. ఇప్పుడైతే ఈ 3 మట్టుకి వేసి ఆహ్, ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసి ఇట్లా ప్రతి రూట్‌కి అప్లై చేస్తానండి. మన ఫింగర్స్‌ని అందులో అలా డిప్ చేసి ఇట్లా పెడతాననమాట. మంచిగా అన్ని రూట్స్‌కి అప్లై చేశాక మంచిగా మసాజ్ చేసేసి ఒక 2 అవర్స్ పాటు అలాగే పక్కనుంచేసి తర్వాత హెడ్ బాత్ చేపిస్తాను పాపకి. ఇంకా ఈరోజు తను ఆ రోజు సాటర్‌డే దేవుడికి గూడా ముడుపు కట్టుకుంటానమ్మా అని చెప్పి అడిగింది. ఇంక అందుకని ఇంకెలాగో హెడ్ బాత్ చేస్తది కదా! హెడ్ బాత్ చేసే ముందర తప్పకుండా ఆయిల్ పెడతానండి. నేను కూడా అలాగే పెట్టుకుంటాను. వారంలో 2 సార్లు ఖచ్చితంగా చేస్తామనమాట ఈ పని. నేను చేసుకుంటా ఉంటాను కదా! నన్ను చూసి పాపకు గూడా అదే అలవాటయిపోయింది. ఇట్లా మంచిగా మసాజ్ చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటదండి. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి గదా! అసలు డే అంతా వాళ్ళకి చదువుకోవడమే అయిపోతుంది. కాసేపు అలా ఒక 5 నిమిషాలు కేటాయించి అలా చేస్తే వాళ్ళకి చాలా రిలీఫ్‌గా ఉంటది కదా! ఇంకిట్లా ఈరోజు ఈమె దేవుడికి కూడా పూజ చేసుకుంటుంది. నేనెలా పిండి దీపం పెట్టిచ్చాను, ముడుపు కట్టాననేది గూడా కొంచెంగా అంటే మా స్టైల్‌లో మేము అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తా ఉంటారు. యూట్యూబ్‌లో కూడా చూస్తా ఉంటాను. అంటే కొన్ని రకరకాలుగా చేస్తా ఉంటారు. మేమెలా చేస్తామనేది ఈ వీడియోలో నీట్‌గా చూపిస్తాను. అయితే ఇంక నేను గూడా ఫ్రెష్ అయిపోయేసి వచ్చాననమాట. ఇదిగోండి ఈలోగా ఇది నానిపోయింది మొత్తం. చక్కగా నానిపోయినాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. చూసారు గదా! నీట్‌గా నానిపోయాయి. అన్నీ అంజీరు మొత్తం దగ్గర దగ్గర ఒక 1 ½ అవరు. ఆ తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకొన్ని పాలు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయన్నమాట. చాలా హెల్తీ అండి. ఎగ్జామ్స్ టైమ్ తప్పకుండా ఇవ్వండి. ఎగ్జామ్స్ టైమ్ అనే కాదు, మామూలు రోజుల్లో కూడా తప్పకుండా పిల్లలకి ఇది అందించాల్సిన మంచి ఆహారం అనమాట. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా బియ్యం నానబెట్టి ఉంచాను. ఇంకా పిండి దీపం పెట్టుకోవాలి గదా! అందుకోసం. ముఖ్యంగా మనకి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం మెయిన్ కదండీ! ఇంకా ఒక పక్కన నువ్వులు వేయిస్తుంది ఇక్కడ పాప. నువ్వులుండలు గూడా ప్రిపేర్ చేసి పెడదామని చెప్పి, ఒక 7 సంఖ్యలో వచ్చేలాగా నువ్వులుండలు, కొద్దిగా నువ్వులు వేయించి చేస్తుందక్కడ పాప. ఇంక మేము పిండి దీపం అయితే చిన్న చిన్న దీపాలుగా 7 సంఖ్య అలా ఏం పెట్టమండి. ఒకే ముద్దని పెద్ద ముద్ద చేసేసుకొని అంటే ఆ పిండిలో కొంచెం బెల్లము, కొంచెం పచ్చిపాలు అలా అవి వేస్తామనమాట. కొంచెం కావాలంటే పచ్చికర్పూరం గూడా ఏసుకోవచ్చని చెప్పారక్క. ఇప్పుడు చూసారు గదా! ఒక ప్లేట్‌లో ఆ ముద్ద ముద్ద అలాగే పెట్టేసి కొంచెం గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒక 3 ఒత్తులు గానీ, 5 ఒత్తులు గానీ అలా దీపం పెట్టుకుంటామనమాట మేము. ఇంకా ఇక్కడ పసుపు క్లాత్‌లో కాయిన్స్ ఒక 11 కాయిన్స్ అలా వేసేసి ముడుపు కట్టేసి దానికి గంధం పొట్టు పెట్టింది ఇక్కడ పాప. ఇట్లా పూజ చేసుకుంటామండి. అంతే. ఇంకా ప్రసాదం కింద ఇంక నేను నువ్వులుండలు చేశాను గదా! అవి ఒక 7 వచ్చేలాగా పెట్టిచ్చానక్కడ. ఇంకెలాగో కొబ్బరికాయ, పండు అన్నీ పెట్టుకుంటాం కదా! ఒక్కో ప్లేస్‌లో ఒక్కోలా చేస్తారులెండి. మేమైతే ఇలా పిండి దీపాన్ని ఇలా వెలిగించుకుంటామనమాట. అంటే చిన్న చిన్న దీపాలు, 7 దీపాలు అలా వెలిగిస్తా ఉంటారు కదా! అలా కాదు మేము ఇట్లా చేసుకుంటాము. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.